వంశీ గారు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్ మీ. సో ముందుగా ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలండి. అంటే ఒక చిన్న సినిమా వస్తుంది అన్నప్పుడు ముందు మేము ఉన్నామని చెప్పి నిలబడి ఎప్పుడు తోడుండే మీకు ఇంతకంటే థ్యాంక్ యూ కంటే లైక్ లవ్ యూ, థ్యాంక్ యూ ఇంతకంటే పెద్ద వర్డ్స్ చాలా చాలా చెప్పాలి. సో కా కా మూవీ అప్పుడు మన గోపి గారు, కా ప్రొడ్యూసర్ గోపి గారితో ఒక అసోసియేషన్ ఉండేది. సో ఆ మూవీ తర్వాత వెంటనే వేరే ఫిలిం చేయాలి అంటే మంచి చూపు ఉంటే నేను కొంచెం ఇప్పుడు టైం బాగాలేదండి, కంగారు పడవాకండి, ఎందుకండి స్లోగా వెళ్ళండి అని చెప్తూ ఉండేవాడిని. కానీ ఆయన యంగ్ ప్రొడ్యూసర్స్ అందరికంటే, వెటరన్ ప్రొడ్యూసర్స్కి అందరికంటే కూడా చాలా క్విక్గా డెసిషన్ తీసుకుని ఒక మూవీని ఇలా అనౌన్స్ చేస్తాం అన్నప్పుడు నేను షాక్ అయ్యాను. దానికంటే ముందు ఒక చిన్న, ఇందాక మనం ఏదైతే ఒక వీడియో చూసామో ఆ వీడియో నేను కూడా కొంచెం ముందు చూడటం జరిగింది. నిజంగా ఆ వీడియో చూసినాక నాకేమనిపించిందంటే, అంటే ఇట్లాంటి టాలెంట్ని మనం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా దానికి రెండింతలు మూడింతలు, అంటే మనీ పక్కన పెడితే మనీ ఎటు వస్తుంది, మంచి సినిమా తీసినప్పుడు ప్రేక్షకులకు ఎటు ఆదరిస్తారు, మనీ మనకు వస్తుంది. కానీ దానికంటే బెటర్గా మనం ఇలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేసినప్పుడు మనకు వచ్చే గుడ్ గ్రాటిట్యూడ్ కానీ, వాళ్ళ నుంచి వచ్చే లవ్ అండ్ సపోర్ట్ కానీ, అవి ఐ థింక్ ఒక 10 సినిమాలు చేసేదానికంటే అంత కొండంత బలాన్ని మనకి ఇస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి గోపి గారు. అండ్ గోపి గారు వెంటే ఉండే వాళ్ళ పిల్లలు రాజా అండ్ వినీ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ. సో అంటే వినయ్ నాకు ఈ స్క్రిప్ట్ నాకు జస్ట్ ఒక రఫ్గా ఒక లైన్ చెప్పడం జరిగింది. ఆ స్క్రిప్ట్ నేను విన్నప్పుడు నేనైతే యాక్చువల్గా అంటే నేను తనకేం చెప్పానంటే, ఇట్లాంటి మూవీస్ నువ్వు ఇప్పుడు డెబ్యూటెంట్గా ఇట్లాంటి మూవీస్ తీస్తేనే, ఇలాంటి స్టోరీస్ మనం చెప్తేనే, అంటే ఇలాంటి స్టోరీస్ డెబ్యూటెంట్గా ఉన్నప్పుడే చెప్పగలం. ఎందుకంటే ఒక 3-4 మూవీస్ తర్వాత మనం ఏదైతే అంటే వాళ్ళు యాజ్ అ డైరెక్టర్స్ వాళ్ళు ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో దానికంటే కూడా డ్యూ టు లాట్ ఆఫ్ అదర్ ప్రెషర్స్ అవతలాలకి ఏదైతే కావాలో అది చెప్పాల్సి వస్తుంది. కానీ ఇలాంటి స్టేజ్లోనే వాళ్ళు ఇలాంటి దమ్ముగా చెప్పగలరు అలాంటి స్టోరీస్. అండ్ ఒక మంచి స్టోరీ తను చెప్పబోతున్నాడు 100%. దిస్ ఐఎమ్ వెరీ మచ్ షూర్ అబౌట్. సో అంటే ఆ టైంలో నేను మ్యూజిక్ డైరెక్టర్స్ అనగనగాకి మ్యూజిక్ డైరెక్టర్స్గా మనకి చందు అండ్ రవి చేశారు. సో వాళ్ళు నన్ను ఒక సజెషన్ అడిగినప్పుడు చందు అండ్ రవిని మనం ఇలా పెట్టుకుందామని చెప్పినప్పుడు వాళ్ళు నెరేట్ చేసినప్పుడు సింగిల్ సిట్టింగ్లో వితిన్ 20 minutes సార్ ఈ సినిమా డబ్బులను పక్కన పెట్టి మేము చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడం అంటే నాకేమనిపించిందంటే, అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక మంచి కథకు మనం వర్క్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అక్కడ నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను, ఇది 100% ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుందని. అండ్ అలాగే సక్సెస్ కొట్టుద్దని నేను ఇప్పటికీ 100% ఎలా బిలీవ్ చేస్తానంటే, ఇప్పుడు తను ఏదైతే చెప్పాడో వినయ్, ఇప్పుడు టీజర్లో చూస్తుంటే తను చెప్పిన దానికంటే అందంగా అద్భుతంగా ఉంది అక్కడ. ఆ ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి. సో వినయ్, ఐ మీన్ నువ్వు ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేసావన్నారు, నేను చూడలేదమ్మా, సారీ. బట్ నేను 100% చెప్తున్నాను, ఇదైతే యు ఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ దిస్ ఫిలిం. For more videos like this, subscribe Big TV channel.